100 ఎలుకల్ని చంపి తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందట. బీజేపీ వ్యవహారం కూడా అలాగే ఉంది. ఇన్నాళ్లు ముస్లింలను రాచి రంపాన పెట్టి ఇప్పుడు కౌగిలించుకుంటోంది కాషాయ పార్టీ. 10 ఏళ్లు ఇఫ్తార్ విందుల్ని తప్పించుకు తిరిగిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఎదురెళ్లి మరీ తోఫాలు ఇస్తున్నారు. అలా అని కమలం పార్టీకి జ్ఞానోదయం అయిందని అనుకునేరు. త్వరలో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికల కోసమే ఈ జిమ్మిక్కులన్నీ. బీజేపీ జెండా ఏంటో ఎజెండా ఏంటో ఈ దేశంలో ఎవరిని అడిగినా గుక్క తిప్పుకోకుండా చెబుతారు. అసలు ఈ దేశంలో మైనారిటీలను బీజేపీ ఎప్పుడైనా పట్టించుకుందా? అసలు వారి ఉనికిని కనీసం గుర్తించిందా? ఓవైపు దేశంలో మైనారిటీలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. మరోవైపు వారికి వ్యతిరేకంగా స్వయానా బీజేపీనే సినిమాలు తెరకెక్కించి దేశ ప్రజల్లో మత విద్వేషాలు నూరిపోస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీకి లౌకికవాదం గుర్తొస్తుంది. మైనారిటీల మీద ఎక్కడా లేని ప్రేమ పొంగుకొస్తుంది. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఏనాడైనా రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహించిందా? ముస్లిం సోదరులకు మోదీ ఏ రంజాన్ పండుగకైనా తోఫా ఇచ్చాడా? కనీసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాడా? ముస్లిం సోదరులతో మిలాఖత్ అయినప్పుడు వారి మతానికి గౌరవ సూచకంగా నెత్తిమీద టోపీ పెట్టుకున్నాడా? పోనీ కనీసం రంజాన్ శుభాకాంక్షలు చెప్పాడా? చెప్పలేదు. గత దశాబ్ద కాలంగా కర్టసీకి కూడా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వలేదు మోడీ సర్కార్. ప్రముఖ ఏఐ చాట్బోట్ గ్రోక్ కూడా ఇదే విషయం చెప్పింది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వలేదని గ్రోక్ వెల్లడించింది. ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విద్వేష ఎజెండాను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది గ్రోక్. వన్ నేషన్ వన్ రిలీజియన్ నినాదంతో ముందుకెళ్తోంది బీజేపీ. ఈ దేశంలో ముస్లింలను 2వ శ్రేణి పౌరులుగా చిత్రీకరించిన మోడీ షా ద్వయం హఠాత్తుగా ఇప్పుడు మైనారిటీ జపం చేస్తోంది. బీహార్, యూపీ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యూహం మార్చింది. కాదేది కవిత కనర్హం అనే కోట్ను కాదేది పాలిటిక్స్ కు అనర్హమని మార్చుకుంది బీజేపీ. 4.5 దశాబ్దాలుగా బీజేపీ వెలగబెడుతున్నది మత రాజకీయమే. దేశం ఎన్ని సమస్యలతో సతమతమైపోతున్నా బీజేపీకి మాత్రం మతమే ముఖ్యం. హిందుత్వ ఎజెండాతోనే ఎంతకాలంగా బండి నెట్టుకొస్తోంది. ఇష్యూ ఏదైనా సరే దానికి మతం రంగు పులమడం, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి 4 ఓట్లు జేబులో వేసుకోవడమే కాషాయ పార్టీకి తెలిసిన రాజకీయం. ముఖ్యంగా బీజేపీ మైనారిటీలను పగబట్టింది. ముస్లింలు ఈ దేశ పౌరులు కాదంటోంది. వాళ్ల మీద దేశద్రోహులనే ముద్ర వేసింది. కానీ ఇప్పుడదే కాషాయ లీడర్లు ముస్లింలకు అలాయి బలాయిస్తున్నారు. వారిని గుండెలకు హత్తుకుంటున్నారు. ఎందుకంటే ఓట్ల కోసం. బీజేపీ పుట్టుక వెనుక ముస్లిం వ్యతిరేక భావజాలం ఉందన్నది జగమెరిగిన సత్యం. దేశంలో ముస్లింలపై విషం చిమ్మడమే కమలం పార్టీకి తెలిసిన ఏకైక రాజకీయ వ్యూహం. గంగా జమున తెహజీబ్కు ప్రతీక అయిన ఈ పవిత్ర నేల మీద హిందువులకు ముస్లింలకు మధ్య గొడవలు పెట్టించిందెవరో అందరికీ తెలుసు. మత రాజకీయాలతోనే బీజేపీ పబ్బం గడుపుకుంటూ వస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మందిర్, మస్జిద్, శివం శవం నినాదమెత్తుకుని జనాలను రెచ్చగొట్టడం బీజేపీకి బాగా అలవాటైంది. ఇక అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో బీజేపీ హిందుత్వ రాజకీయాలు పెచ్చుమీరాయి. గత 3 లోక్సభ ఎన్నికల్లో మతం కేంద్రంగానే ఓట్లు కొల్లగొట్టుకుంది బీజేపీ. ఇక మొన్న 3వసారి గద్దెనెక్కిన మోడీ షాద్ ప్రభుత్వం ముస్లింలను దేశం నుంచి పూర్తిగా వెళ్లగొట్టే కుట్ర చేస్తోంది. సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను తెచ్చింది అందుకే. దేశంలో ముస్లింలపై జరుగుతున్న మతపరమైన దాడుల్లో ఎవరి హస్తముందో పేరు పెట్టి చెప్పాల్సిన పని లేదు. అంతెందుకు, నిన్నటికి నిన్న హర్యానాలోని పల్వాల్ ప్రాంతంలో ముస్లింలకు చెందిన మాంసం దుకాణాలను కుట్రతో బంద్ చేయించారు. రంజాన్ పండుగ సమయంలో దుకాణాలు మూసేయిస్తే ఎలా బతకాలని ముస్లింలు లబోదిబోమన్నారు.
మైనారిటీలపై ఇలాంటి ఘటనలు ఈ దేశంలో కోకొల్లలు. వారిపై ఏకంగా బీజేపీ నేతలే ప్రత్యక్ష దాడులకు దిగుతుంటే ఈ దేశంలో చట్టం ఎవరికి చుట్టమైనట్టు? ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలన్నీ ముస్లింల మీద మూక దాడులకు తెగబడుతున్నారు. లవ్ జిహాద్ పేరు చెప్పి వారికి నరకం చూపిస్తున్నారు. ముస్లిం వ్యతిరేక విధానాలను నరనరానా జీర్ణించుకున్న బీజేపీ ఇప్పుడు ఉన్నట్టుండి మైనారిటీల మీద ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తోంది. ఎన్నడూ ఇఫ్తార్ విందుల ముఖం కూడా చూడని మోదీజీ ముస్లింల మధ్యలో కూర్చొని చిలక పలుకులు పలుకుతున్నారు. బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా ముస్లింలపై సానుభూతి వచనాలు పలుకుతోంది. ముస్లింలు కూడా ఈ దేశ పౌరులేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తోంది. ముస్లింలు అసలీ దేశ పౌరులే కాదని, దేశాభివృద్ధిలో వారి పాత్ర గుండుసున్నా అంటూ ఇన్నాళ్లు విషం చిమ్మిన కాషాయ నేతలకు ఇప్పుడు హఠాత్తుగా ప్రేమ పొంగుకొచ్చింది. అంతమాత్రాన వారికి జ్ఞానోదయం అయిందనుకుంటే మాంచి ముద్దపప్పులో కాలేసినట్టే. కాషాయ శిబిరం ఇప్పుడు మైనారిటీ జపం చేయడానికి పెద్ద రీజనే ఉంది. ఎన్నికలు, ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే మోదీజీకి ముస్లింలు కనిపిస్తారు. దగ్గర్లోనే బెంగాల్, బీహార్, యూపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడీ హడావిడంతా. సౌగతియే మోడీ అనే పథకం పేరుతో ముస్లింలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది బీజేపీ. 4 ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలకు తెరతీసింది. బుల్డోజర్లతో మైనారిటీల ఇండ్లు పడగొట్టించి మత ఘర్షణల్లో వారి ప్రాణాలు బలితీసుకొని చంపి సంతాపం ప్రకటించినట్టుగా మళ్లీ ఇప్పుడొచ్చి బహుమతులు ఇస్తున్నారు. ఇది ముమ్మాటికి బీజేపీ ఎన్నికల జిమ్మిక్కేనంటున్నాయి ప్రతిపక్షాలు. ఇదంతా మోదీ కపట నాటకమంటూ నిప్పులు చెరుగుతున్నారు. ముస్లిం సమాజాన్ని రాక్షసంగా చిత్రీకరించి వారి మీద దాడులు చేయించి ఇప్పుడు గిఫ్టులు ఇస్తారా అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కేవలం రాజకీయ పక్షాలే కాదు, ఈ దేశ ప్రజలు కూడా సౌగతియే మోదీ పథకాన్ని తప్పుబడుతున్నారు. ఒక ప్రధానిగా మోడీ ఈ దేశ ముస్లింలకు ఇవ్వాల్సింది సేమియాలు, తోఫాలు కాదు. బాధ్యత గల పీఎంగా మైనారిటీలపై దాడులు జరగకుండా చూసుకోవాలి. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ముస్లింలను కూడా ఈ దేశ పౌరులుగా గుర్తించి వారి అభ్యున్నతికి కృషి చేయాలి. ఆర్థికంగా, సామాజికంగా మైనారిటీల ఎదుగుదలకు తోడ్పాటు అందించాలి. ఒక ప్రధానిగా చేతనైతే ఈ పనులన్నీ చెయ్యాలి. కానీ చేయరు. ఎందుకంటే బీజేపీ నాయకులంతా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే టైపు. మతాన్ని ముందు పెట్టి ఈ దేశ ప్రజలను రెండుగా చీల్చింది కాషాయ పార్టీ. ప్రభుత్వంలో మతం ఉండకూడదన్న రాజ్యాంగ సూత్రానికి మోడీ, షా కలిసి విచక్షణారహితంగా తూట్లు పొడిచారు. పాలనలోకి మతాన్ని జొప్పించారు. పాలసీలకు కూడా మతం రంగు పులిమారు. సంక్షేమ పథకాల్లోనూ మతానికి పెద్దపీట వేశారు. కుల మతాలకు అతీతంగా ఉండాల్సిన పాలనను కుల మతాల కేంద్రంగా తయారు చేశారు. పాలనలోకి దేవుడిని తీసుకొచ్చారు. కుంభమేళాతో హిందూ ఏకీకరణకు ప్రయత్నాలు చేశారు. లౌకిక వాదానికి తిలోదకాలిచ్చారు. ఒక్క కేంద్రంలోనే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ మతం పునాదుల మీదే పాలన నడుస్తోంది. ఎంత దౌర్భాగ్యం! రెండు 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దేశంలో మతోన్మాదం పీక్స్కు చేరింది. ఈ దేశ ప్రజలు ఏం తినాలో, ఏ బట్ట కట్టుకోవాలో, ఏ భాష మాట్లాడాలో కూడా కేంద్రంలోని పాలకులే డిసైడ్ చేస్తున్నారు. ప్రభుత్వంలోకి, పాలనలోకి, విధానాల రూపకల్పనలోకి మతం ఎంటర్ అయితే అరాచకం ఎంత దారుణంగా ఉంటుందో ఈ దేశ ప్రజలకు రుచి చూపిస్తోంది బీజేపీ. మతతత్వ రాజకీయాలతో దేశంలోని నియంతృత్వ పోకడలు, నియంత పాలన తారాస్థాయికి చేరాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మతపరమైన పాలన నడిపిస్తూ మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. దేశం ఏమైపోయినా పరవాలేదు, ప్రజలు ఏమైనా లెక్కలేదు. రూపాయి విలువ అంతకంతకు అంతమైపోతున్నా డోంట్ కేర్. మనకు మాత్రం అధికారమే కావాలి.
మనకు పీఠమే ముఖ్యం. దానికోసం ఏమైనా చేస్తాం, ప్రజల్ని రెచ్చగొడతాం, ప్రజల్లో చిచ్చు పెడతాం, మతం పేరుతో మంటలు పెట్టి మేం చలి కాచుకుంటాం. ఈ సూత్రాలన్నీ బాగా వంట పట్టించుకొని దేశం పరువును గంగలో కలుపుతోంది బీజేపీ. రత్నగర్భ భారతదేశాన్ని ప్రపంచం ముందు ఒక పెద్ద జీరోలా నిలబెట్టిన ఘనుడు మోడీ. యూపీ, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర సహా అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ మత రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ముస్లింలపై దాడులు చేయడమే ఏకైక ఎజెండాగా పెట్టుకుంది బీజేపీ. మైనారిటీలు మంచి బట్టలు వేసుకున్నా, మంచి ఆహారం తిన్నా, ఘనంగా పెళ్లి చేసుకున్నా, సంతోషంగా దావత్ జరుపుకున్నా, ఉన్నత వర్గాల ముందు చెప్పులేసుకొని తిరిగినా ఓర్వలేకపోతున్నాయి కాషాయ శక్తులు. మతం మత్తు తలకెక్కి మైనారిటీలపై విశృంఖలంగా దాడులు చేస్తున్నారు. గుంపులు గుంపులుగా మీదపడి అటాక్ చేస్తున్నారు. ముస్లిం పాలకులు ఈ దేశానికి చేసిన సేవను, అభివృద్ధి ఆనవాలను కనుమరుగు చేయడానికి కూడా బీజేపీ కుట్రలు రచించింది. అందులో భాగంగానే ముస్లిం రాజుల పేర్లు, వారు కట్టించిన కట్టడాలపై మత రాజకీయాలు మొదలుపెట్టింది. ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో ఉన్న మొఘల్ గార్డెన్ పేరు మార్చింది ఆ కుట్రతోనే. ఢిల్లీ అక్బర్ రోడ్డు పేరును కూడా అందుకే మార్చేశారు. పుస్తకాల్లో ముస్లింల ప్రస్తావన లేకుండా పాఠ్యాంశాలను మాయం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని మసీదులను తవ్వేస్తున్నారు. మసీదుల కింద ఆలయాలు ఉన్నాయని ప్రచారం చేస్తూ శివం వెళ్తే మాది, శవం వెళ్తే మీది అంటూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు బీజేపీ నేతలు. నేటి సమాజంలో సినిమా అనేది ఒక పవర్ఫుల్ వెపన్. అది సొసైటీని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. అందుకే బీజేపీ సినిమాను నమ్ముకుంది. స్వయంగా సినిమా స్క్రిప్టులు రాయడం మొదలుపెట్టారు కాషాయ లీడర్లు. మైనారిటీలకు వ్యతిరేకంగా సినిమాలు తెరకెక్కించి మత విద్వేషాలు నూరిపోస్తున్నారు. గత కొంతకాలంగా సినిమాల పేరుతో మైనారిటీల మీద సాంస్కృతిక దాడులు పెరిగిపోయాయి. కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, ది సబర్మతి రిపోర్ట్, రజాకార్, చావా లాంటి సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. సినిమాలో హిందువులను ముస్లింలు వేధించారని, హిందూ ఆలయాలను కూల్చివేశారని ప్రపగండా చేయిస్తూ హిందూ ప్రజల దృష్టిలో ముస్లింలను శత్రువులుగా చిత్రీకరిస్తున్నారు. అన్నిటికంటే ప్రమాదకరమైన విషయమేమిటంటే పసిపిల్లల మనస్సుల్లోనూ బీజేపీ మత బీజాలు నాటుతోంది. కల్మషం లేని హృదయాలను కలుషితం చేస్తోంది. లేత మెదళ్లలోకి మతం మత్తును ఎక్కిస్తోంది. భావి తరాలను మతోన్మాదులుగా తయారు చేసే కుట్రలను రచిస్తోంది కాషాయ దళం. ఎన్ని దురాగతాలు చేస్తున్న బీజేపీ సడన్ గా మైనారిటీ రాగం అందుకుంటే అందరికీ అనుమానం రాదా? 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆ మాత్రం అర్థం కాదా? బీజేపీకి మైనారిటీల మీద అంత ప్రేమే ఉంటే దేశ స్వాతంత్ర ఉద్యమంలో హిందువులతో పాటు ముస్లింల పాత్రను కూడా గుర్తించాలి. వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. రామ్, రహీం, రాబర్ట్ ఒక్కటే అని ప్రచారం చెయ్యాలి. కుల మతాలకు అతీతంగా పాలసీలు అమలు చేయాలి. మైనారిటీలు కూడా ఈ దేశ పౌరులే అన్న భావన కల్పించాలి. భద్రత విషయంలో వారికి భరోసా కల్పించాలి. సమాన హక్కులు, అవకాశాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా రంజాన్ తోఫాలు, తాయిలాలు ఇచ్చినంత మాత్రాన ముస్లింల జీవితాలు మారిపోతాయా? ప్రేమగా దగ్గరికి తీసుకున్నంత మాత్రాన వారికి మంచి రోజులు వచ్చినట్టేనా? ముస్లింల మీద మూక దాడులు జరగవని గ్యారంటీ ఇస్తారా? పొద్దున లేస్తే ముస్లింలను వేటాడి, వెంటాడి, హింసించే బీజేపీ ఆగమేఘాల మీద శాకాహారిగా మారిందంటే నమ్మాలా? ఈ కొంగ ప్రేమలు, దొంగ ప్రేమలు ఎక్కడికి దారి తీస్తాయోనని ముస్లింలు తెగ భయపడిపోతున్నారు. బీజేపీ నేతలకు చేతనైతే వారిలో భయాలు పోగొట్టండి. అంతేగాని చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యొద్దు.